మన బొజ్జ ఐశ్వర్య గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. బొజ్జలో అంతా కెక్కెత్తున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న ఒక ఇండిపెండెంట్ ఆయన, సోషల్ యాక్టివిస్ట్, ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీస్ తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్ లో ఇక్కడ చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ అమ్మ బొజ్జ ఐశ్వర్య, నీ దగ్గరికి వచ్చి ఎవడన్నా నీ నోట్లో అనడంకో నువ్వేం చేస్తావు? లేదా మీ అమ్మ దగ్గరికో మీ ఆయన దగ్గరికి వెళ్ళి నీ నోట్లో అంటే నువ్వేం చేస్తావు? దానికి అరెస్ట్ చేశారు తప్పించి ప్రశ్నించినందుకు ఎవడు అరెస్ట్ చేయలేదు. అలాగే హిందూ దేవుల్ని, రాముణ్ణి, సీతాదేవిని, కృష్ణుణ్ణి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. ప్రశ్నిస్తే ఎవడో అరెస్ట్ చేయడు. నీకు బొజ్జ ఎక్కువైపోయినట్టుంది. ఆ బొజ్జలో తిన్నదంతా కెక్కెత్తను. నువ్వు ఒక క్రిస్టియన్ కదా, నీకు మతానికి సంబంధించి నువ్వు మాట్లాడుకో. అంతేకాని ఆ మతాలకి ఈ మతాలకి మధ్యలో, ఆ కులాలకి ఈ కులాలకి మధ్యలో గొడవలు పెట్టే పనులు మాత్రం చేయకండి దయచేసి మీరు.